గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. యూపీఏ పాలనలో 2G బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ స్కామ్లు దేశాన్ని అవినీతిమయంగా మార్చేశాయంటూ మండిపడ్డారు. మోదీ పాలనలో అవినీతి రహిత పాలన సాగుతోందని పురంధేశ్వరి అన్నారు. పేదల సంక్షేమం కోసం మోదీ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ముందుగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పురంధేశ్వరి నివాళులర్పించారు. దీన్ దయాళ్ అందించిన అంత్యోదయ అనే మూల సిద్ధాంతం కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. మనం స్కాముల పర్వం చూసామని 17 చాలా పెద్ద స్కాములు, అది 2G స్కామ్ కావచ్చు, కోల్గేట్ అంటే బొగ్గుకి సంబంధించినటువంటి స్కామ్ కావచ్చు, మరి INX మీడియా స్కామ్ కావచ్చు, ఓటుకి నోటు క్యాష్ ఫర్ ఓట్ అదే నోటుకి ఓటు స్కామ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, సత్యం స్కామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇటువంటివి చాలా పెద్ద పెద్ద అవినీతి పర్వాలు, స్కాముల పర్వాలు మనం 2014వ సంవత్సరానికి ముందు మనం అందరం కూడా చూసినటువంటి నేపథ్యం. అదేవిధంగా అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు, నేను ఏదన్నా నిర్ణయం తీసుకున్నట్లయితే అది సాధారణంగా నేను ఓట్లని ఆధారం చేసుకుని, అంటే ఈ నిర్ణయం చేస్తే నాకు ఓట్లు వస్తాయా లేదా అనేటువంటి అంశం మీద నేను దృష్టి కేంద్రీకరించను. పరిపాలనని కనుక చూసినట్లయితే ఒక పక్కన పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తూ, అంటే ఇక్కడ ఉచితాలకి సంక్షేమానికి తేడా ఉంటుందండి. కనుక పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తూ, ఒక పక్క వారికి సంక్షేమాన్ని అందిస్తూనే దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఆర్థిక శక్తి ఏదైతే ఉందో ఏ విధంగా పెంచుకోవచ్చో ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ రుజువు చేసింది. ఒకానొక సందర్భంలో 10వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. రాబోయే కాలంలో 3వ స్థానానికి వస్తుందని ఇది కేవలం మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి వారు కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం.